జై శ్రీరామ్‌కి, భారత్ మాతాకి జైకి లింక్ ఏంటి? అసలెందుకు హిందూయిజానికి, మతానికి, రాముడికి, దేశానికి, అసలు ఇండియా ఎలా ఉండాలి అనే దానికి లింక్ పెడుతున్నావు? దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన డీప్లీ రిలీజియస్ మ్యాన్. ఎంత అంటే ఆయనకి ఏదున్నా రాముడు నా కష్టం చూస్తాడు. రాముడికి నా సమస్యలన్నీ తెలుసు. రాముడే అన్ని బాధలు పడ్డాడు. నా బాధలు ఏమున్నాయి. సో ప్రతిదానికి ఆయనకి రాముడు అనేవాళ్ళు ఒక బెంచ్ మార్క్ అనమాట. అలాంటి మనిషి వాళ్ళు 93లో రామాలయం కడతాము, ఇటుక్కి మీరు డొనేట్ చేయండి అని చెప్పి ఇంటికి కరసేవక్స్ వచ్చారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు ఇంటికి. సార్ మీరు డొనేషన్ ఇవ్వండి, మీరు అంత రామభక్తుడు కదా అని చెప్పి. ఆయన పూజలో ఉన్న ఆయన లేచి వెళ్ళి, నా భక్తి రాముడికి, నా రాముడు ఇంట్లో ఉన్నాడు, నా రాముడు ఇంట్లో ఉంటే చాలు, అక్కడ ఒక మసీదుని కట్టేసి మీరు రామాలయం కడితే ఆయన నా రాముడు కాదు, నేను ఇవ్వను అన్నారట. మా తాతయ్య అదే మాట ఈ రోజు అని ఉంటే మా ఫ్యామిలీలోనే ఎంతోమంది ఆయన్ని దేశద్రోహి అనేవాళ్ళు, ఆర్ యాంటీ నేషనల్ అనేవాళ్ళు. అసలు అంత ప్రొఫౌండ్గా రిలీజియన్ ఫీల్ అయిన ఆయనకి దేశద్రోహికి లింక్ ఏంటి? దీన్ని వాడుకొని కొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక న్యూ వర్షన్ ఆఫ్ ఇండియాని, ఒక న్యూ వర్షన్ ఆఫ్ హిందూయిజంని డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం.